హలో ఇండియన్ ఫుడీ లవర్స్, ఇవాల్టి కనుమ స్పెషల్ అసలైన తెలుగువారి స్టైల్ నాటుకోడి పులుసు. సంక్రాంతి అంటేనే నాటుకోడి. ఎంతో అద్భుతంగా ఎంతో రుచికరంగా ఉండేటటువంటి నాటుకోడి పులుసు చూయించబోతున్నాను. నేను చేసేటటువంటి కొలతలను ఫాలో అవ్వండి. చాలా చాలా రుచికరంగా అదిరిపోతుందంటే డెఫినెట్గా మీ అందరికీ నచ్చేస్తుంది. లెట్ స్టార్ట్. ఒక బౌల్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ ముక్కలు తీసుకోండి. అందులోనికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు బాగా పట్టేలా మసాజ్ చేస్తూ కలుపుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. కనీసం 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోండి. అప్పుడే ఫ్లేవర్స్ అన్ని ముక్కలోనికి ఇంకుతాయని గుర్తుంచుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ముందుగా అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 5 ఇలాచీలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి మసాలాలు దూరగా వేపుకోండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపాలి. అప్పుడే మసాలాలు చక్కగా వేగుతాయి. మసాలాలు వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి కలిపి స్టవ్ ఆపేయండి. ఆ వేడికి చిట్లిపోతాయి గసగసాలు. తర్వాత మరో ప్లేట్లో మసాలాలు తీసి పూర్తిగా చల్లార్చండి. మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా చేసుకోండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, 3 రెబ్బల కరివేపాకు, 2 ఉల్లిపాయలు సన్నని తరుగు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చేంత వరకు వేపుకోవాలి. 5-6 నిమిషాలకి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చేస్తాయి. అప్పుడు అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేగిన అల్లం వెల్లుల్లి ముద్దలో 3 టమాటో ముక్కలు వేసి కుక్ చేయండి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత టమాటా పైన స్క్రీన్ సపరేట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ల నీరు పోసి బాగా కలుపుకోండి. కారం వేగి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద కుక్ చేయండి. చికెన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి రాగానే అప్పుడు అందులో తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానివ్వాలి. స్టవ్ ఆపేసి అలా 5 నిమిషాలు వదిలేయండి. ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఆ స్టేజ్లో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి మసాలా, కొత్తిమీర తరుగు చల్లి మరో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వదిలేస్తే గ్రేవీ చక్కగా చిక్కబడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించిన తర్వాత గ్రేవీ ఇదిగో ఇలా ఉంది. ఈ మాత్రం చిక్కదనం సరిపోతుంది. అంతే, సంక్రాంతి స్పెషల్ నాటుకోడి పులుసు రెడీ. ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి.